వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్లమెంటు సమావేశాలకి హాజరవ్వడానికి ఇక అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి ఇవ్వటం అయితే జరిగింది. ఇక డిసెంబర్ 1 నుంచి జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా మిథున్ రెడ్డి పాల్గొనేందుకు కూడా ఇప్పుడు మిథున్ రెడ్డికి అయితే ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా తనకు పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి అంటూ కూడా మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఇక ఇరువైపులా కూడా వాదనలు విన్నటువంటి కోర్టు ఎంపీ మిథున్ రెడ్డికి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకు కూడా అనుమతిని ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, అసలు కోర్టులో అనుమతి ఇచ్చే ముందర ఎటువంటి వాదోపవాదనలు జరిగాయి? రేణు, ఏదైతే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ఆయన అనుమతి కోరారు. అయితే అనుమతి కోరే ముందు ఏదైతే సిట్కు ఏసీబీ కోర్టు ఏదైతే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపైన కౌంటర్ దాఖలు చేసిన ఏదైతే సిట్ మిథున్ రెడ్డి అత్యంత బలవంతుడు, ఆయన ఎంపీగా ఉన్నారు, అదే విధంగా ఆయన ఢిల్లీ స్థాయిలో పలుకుబడి నేత, ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వడానికి ఆయనకు అనుమతి నిరాకరించండి. అదేవిధంగా ఆయన సాక్షులను కూడా ఏదైతే లిక్కర్ కేసులో కీలకమైన దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ పరిస్థితిలో ఆయన్ను పార్లమెంట్ సమావేశాలకు అనుమతిస్తే ఆయన ఏదైతే సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశంలో పాల్గొనేదానికి అవకాశం ఇవ్వకూడదంటూ ఏదైతే సిట్ తరఫున న్యాయవాదులు వాదించడం జరిగింది. అయితే ఈ ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజుకి తీర్పు వాయిదా వేసింది. అయితే ఇందాక కోర్టు ఏదైతే ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డిని పార్లమెంట్ సమావేశాలకు హాజరు అవడానికి పర్మిషన్ ఇచ్చింది, అనుమతి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆయన డిసెంబర్ 1 నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. అదేవిధంగా ఏదైతే ఈ కేసులో లిక్కర్ కేసులో ప్రధానంగా A4 నిందితుడిగా మిథున్ రెడ్డి ఉన్నారు. మిథున్ రెడ్డికి గతంలో ఏదైతే ఆయన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బెయిల్ అడిగారు. ఆ మధ్యంతర బెయిల్ తర్వాత ఆయనకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, ఆయన బెయిల్ పై రావడం జరిగింది. అయితే ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్న మిగిలిన నిందితులు A30 నుంచి A33 వరకు మనకు బెయిల్ వచ్చిన సందర్భాన్ని మనం చూసాము. A31 ఏదైతే కీలక నేతలు ఉన్నారో, ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి. అసలు ముద్దుగా కూడా దీనికి అనుమతించే ముందర కోర్టులో కూడా అసలు మిథున్ రెడ్డి తరపున లాయర్స్ ఎటువంటి వాదనలు వినిపించారు? రేణు, మిథున్ రెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి ముందు ఏదైతే అనుమతి ఇచ్చిందో, అనుమతి ఆదేశాలకు ముందు జరిగిన వాదోపవాదన చూసినప్పుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. ఆయన తన పార్లమెంట్ పరిధిలో ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయన ఈ దేశం విడిచి ఎక్కడికి పారిపోయే అవకాశాలు లేవు. ఆయనకు సంబంధించిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా కోర్టుకు సరెండర్ చేయడం జరిగింది. అయితే తన ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయంగా బలమైన కుటుంబము. ఆయన ఎక్కడికి ఆంధ్రప్రదేశ్ విడిచిపోయే అవకాశాలు లేవు. ఆయన దేశాన్ని దాటిపోయే అవకాశాలు కూడా లేవు. కాబట్టి ఆయన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ ఏదైతే మిథున్ లాయర్లు వాదించే వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం అందుకు తగ్గట్టు అనుమతులు జారీ చేసింది. ఏదైతే ఈ కేసు ప్రధానంగా కీలక దశలో ఉంది, ముగింపు దశలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే నిందితులకు కొన్ని చట్టపరమైన ఆంక్షలు ఉండాలి, అవి లేకపోతే కష్టమవుతుందంటూ ఏదైతే సిట్ న్యాయవాదులు వాదించిన వాదనలు కోర్టు పరిగణలోకి తీసుకెళ్తూ ఈ కేసులో ప్రధానంగా ఉన్న A30 నుంచి A33 వరకు కొంత ముగ్గురు నిందితులకు డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ కూడా హైకోర్టు రద్దు చేయడం జరిగింది. అయితే వారు ముగ్గురు కూడా సుప్రీంకోర్టుపై దాదాపు 10 రోజులు ఊరట పొందడం జరిగింది. ఈ కేసులో మిగిలిన నిందితులు ఏదైతే ఉన్నారో, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు కావచ్చు, A1 ఏదైతే రాజ్ కేసరెడ్డి కావచ్చు, వీరందరికీ కూడా కోర్టు ఇంతవరకు బెయిల్ మంజూరు చేయలేదు. కేసు కీలక దశలో ఉందంటూ సిట్ వాదిస్తుంది. ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేవలం మిథున్ రెడ్డికి మాత్రం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి ఇచ్చింది. ఎందుకంటే ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలను కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. తన ప్రజలకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సేవలు చేయాల్సిన అవసరం ఉందంటూ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయన పార్లమెంట్ సమావేశంలో డిసెంబర్ 1 నుంచి పాల్గొనడానికి అవకాశం ఉంది. రేణు, ఇక ఈ పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే సమయంలో కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా షరతులను ఏమైనా విధించారా? రేణు, కోర్టు ఏదైతే మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చినప్పుడు
ఆయన్ను ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ లో వారానికి ఒకసారి సంతకం చేయమని చెప్పి ఇంతకు ముందే ఏదైతే ఆయనకు బెయిల్ కండిషన్స్ లో ఉందో ఆ బెయిల్ కండిషన్ ఆయన పాటించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఆయనకు సంబంధించిన 2 పూచికత్తు ఇచ్చారో ఆ పూచికత్తు కూడా మళ్ళీ సమర్పించాల్సిన పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించిన ఏదైతే ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కూడా కోర్టు సరెండర్ లో ఉంది. కాబట్టి ఆయన ఎక్కడికి పారిపోయే అవకాశాలు లేవు, ఆయన అందుబాటులోనే ఉంటారు. అదేవిధంగా ఏదైతే తన పార్లమెంట్ సెషన్ లో పాల్గొనడానికి అనుమతి కోరారు, వీటితో పాటు ఆయన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు కూడా అడ్రస్ చేస్తున్నారు. వీటిని పరిగణలోకి తీసుకొని న్యాయస్థానం ఆయనకు రిలీఫ్ ఇచ్చిందని భావించవచ్చు. రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి అయితే పార్లమెంటు సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది. ఇక డిసెంబర్ 1 నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయి. దీంట్లో ఎంపీ మిథున్ రెడ్డి కూడా తన నియోజకవర్గం తరపున కూడా మొత్తం కూడా తన సమస్యలను వివరించేందుకు కూడా మంత్రి రెడీ అయినట్లుగా తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సిబిఐ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ పిటిషన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఇవాళ విచారణ చేపట్టడం జరిగింది. ఇక ఏసీబీ కోర్టు విచారణ సిబిఐ కూడా దీని మీద పిటిషన్ వేయటం జరిగింది. ఏదైతే ఈ పార్లమెంటు సమావేశాలకు ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళకూడదు, తను మొత్తం కూడా సాక్ష్యాలను కూడా తాను ప్రభావితం చేయగలడు అంటూ కూడా సిట్ వేసిన పిటిషన్ను కూడా పరిశీలించారు. ఇక ఏసీబీ కోర్టు ఇరు వాదనలు, ఇటు సిట్ తరపున వాదనలు విన్నది, మరొక వైపేమో ఇటు మొత్తం కూడా వాదనలు విన్న తర్వాత కూడా ఏసీబీ కోర్టులో వేసిన పిటిషన్ను కూడా ఇప్పుడు ఇరువైపున వాదనలు విన్న తర్వాత కూడా నేడు అనుమతిని ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ తర్వాత పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనేందుకైతే మిథున్ రెడ్డికి అయితే పర్మిషన్ లభించింది.